ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఈవీఎంల చెకింగ్, పంపిణీ కొత్త పద్ధతి ఏమీ కాదని గతంలో కూడా ఉండేదన్నారు. ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థి మరో పార్టీ నుంచి పోటీ చేసే విషయంలో ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. తెలంగాణకు ఇప్పటికే 60 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయంటున్న వికాస్ రాజ్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ చీఫ్ వికాస్ రాజ్ మనతో ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? దగ్గరికి వస్తుంది, నోటిఫికేషన్ 18 తారీఖు వస్తుంది కాబట్టి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, మిగతా ఏర్పాట్లు. అరేంజ్మెంట్స్ ఫర్ ఎలక్షన్ స్టార్ట్స్ ఆల్మోస్ట్ 1 year ఇన్ అడ్వాన్స్. సో ఆఫ్ కోర్స్ మనం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ రీసెంట్గా చేసే అందుకనే లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ అరేంజ్డ్. సో సమ్ ఆఫ్ దోస్ అరేంజ్మెంట్స్ మనకు ఇప్పుడు కూడా పనికి వస్తుంది. సో ముఖ్యంగా ట్రైనింగ్, పర్సనల్, ఈవీఎంస్, ఇట్లాంటి థింగ్స్, పోలింగ్ స్టేషన్స్, ఇవి అన్నీ లాస్ట్ టైం కూడా చేసాం. అందుకనే మళ్ళీ చేయాలి. ఆఫ్ కోర్స్ మళ్ళీ చేస్తున్నాం, కానీ కొన్ని మార్పులు చేర్పులు చిన్నగా ఉండొచ్చు గైడ్లైన్స్లో కూడా. అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ట్రైనింగ్ అందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత పోలింగ్ స్టేషన్స్, ఆఫ్ కోర్స్ లాస్ట్ టైం మీకు తెలుసు ఆల్మోస్ట్ 35,000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ చేసాం. తర్వాత కొన్ని అడిషనల్ పోలింగ్ స్టేషన్స్, ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఈసారి మనం అదే కాకుండా కొన్ని అడిషనల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ ఒక 500 వరకు, కొన్ని 1,500 ఓటర్స్ దాటడం వల్ల, అట్లాగే కొన్ని ప్లేసెస్లో హ్యాబిటేషన్స్ కొంత దూరం ఉండడం వల్ల అక్కడ నుంచి ఓటరు నడిచి రావడం ఉండకూడదని అక్కడ వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు కొత్తగా బిల్డింగ్స్ వచ్చాయి. అందులో పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈసారి ఇది కొత్తగా ఈవీఎం షఫ్లింగ్ అన్నది ఒక వార్త వినిపిస్తూ ఉంది. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈవీఎంలు ఇంకో కాన్స్టిట్యున్సీకి కూడా తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ మార్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి చర్చ జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అట్లాంటిది ఏదైనా ప్రక్రియ ఉందా సార్? ఈవీఎంస్లో మనం 3 స్టేజ్లో తయారు చేస్తాం దాన్ని. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న, లేకపోతే కొత్తగా ఈసారి కొంత అడిషనల్ కూడా ఈవీఎంస్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో వాడిన ఈవీఎంస్ కొన్ని ఈపీస్లో, ఎలక్షన్ పిటిషన్స్లో ఉండిపోయినాయి. అందుకనే కొంత అడిషనల్ కూడా మనం తెప్పించాము. ఈసీఐఆర్ ఆర్డర్స్ ఇచ్చారు. సో ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే దాని మీద ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేస్తాము. అంటే యాక్చువల్గా ఈవీఎంస్ అంతా సరిగా పని చేస్తున్నాయా లేవా, దానికి ఇంజనీర్స్ వస్తారు, చూస్తారు. పొలిటికల్ పార్టీస్ సమక్షంగా అది ఫస్ట్ ఆల్మోస్ట్ 1 నెల కిందని చేసాము. ఇది మొత్తానికి ఎన్నికల సంఘం నుంచి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. జరగబోయేటువంటి ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయంటూ సీఈఓ వికాస్ రాజ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.